everyone, welcome to Telugu Stock Market channel. నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనం గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2005 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా తన జర్నీని స్టార్ట్ చేసింది. సో కంపెనీ హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో ఉంది మరియు అక్కడ నుండి తన కస్టమర్స్ కు ఇది సర్వీసెస్ ను అందిస్తుంది. సో గోల్డ్ ప్లస్ ఇండియాలోని ఫ్లోట్ గ్లాస్ యొక్క సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. సో ఇది 2021 ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 16% డొమినెంట్ మార్కెట్ ను కలిగి ఉంది. వాల్యూ యాడెడ్ గ్లాస్ ప్రొడక్షన్ అందించే లీడర్స్ లలో వీళ్ళు ఉన్నారు. సో కంపెనీ తన ప్రోడక్ట్స్ ను కన్స్ట్రక్షన్, ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ వంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్ కు అందిస్తుంది. అండ్ వ్యారీడ్ అప్లికేషన్స్ కోసం ప్రోడక్ట్స్ ను అప్లై చేయబడతాయి. అండ్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, సో ఫినాన్షియల్ ఇయర్ 2019, 2020 అండ్ 2021 లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2019 లో 12,452.06 crores, 2020 లో 12,548.39 crores, 2021 లో 11,855.17 crores. అండ్ టోటల్ రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 2019 లో 8,016.41 crores, 2020 లో 6,558.12 crores, 2021 లో 8,694.32 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2019 లో 8,807.17 crores, 2020 లో 7,357.18 crores, 2021 లో 8,535.02 crores. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2019 లో -790.76 crores, 2020 లో -799.06 crores and 2021 లో 576.46 crores. సో ఇవి గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డీటెయిల్స్ అండ్ డేట్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.